వచ్చెదరు. యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. నీ కొరకు కేదార గొర్రెల మందన నీయు కుడుకొను, సుబాయతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములు అని నా బలిపీఠం అంగీకారములకు నా శృంగార మందిరం నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గూళ్లకు ఎగిసివచ్చు ఎవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించుదు. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి నామమును బట్టి దూరం నుండి నీ కుమారులకు తమ వెండి బంగారములను తీసుకొచ్చారు. దీపములు నా గరకు కనిపెట్టుకునిచున్నవి, దర్శీదు వాళ్ళను మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టుకుని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జన్మల భాగ్యములు తేబడినట్లు వారి రాజులు దేవోత్సవములతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనున్న నీ జనమైనను రాజ్యమైనను ఇవ్వదు, అట్టి జనములు నిర్మూలన చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లేమోను శ్రేష్టమైన దేవదారు వృక్షములు సల్లవృక్షములు గొంజి చెట్లను నీ వద్దకు తేబడను. నేను ఆ పాదస్థలం మహిమపరిచెదను. నిన్ను బాధించు వారి సంతానపు వారు ఎదుటికి వచ్చి సాగిపడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని నీకు పేరు పెట్టెదరు. నీవు ద్వేషింపబడి ఎట్టును ఎవడనూ నీ మార్గము దాటిపోవడం లేదు. నేను శాశ్వత స్వభావమానంగా బహుతరములకు సంతోష కారణంగా చేసేదరు. యెహోవా అనగు నేనే నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీవు మోచుకునని నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతీకగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుములకు ప్రతీకగా వెండిని, కర్రకు ప్రతీకగా ఇత్తడిని, రాళ్ళకు ప్రతీకగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారములుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇక నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొను. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపబడుతుంది. యెహోవాయే నీకు నిత్యము వెలుగు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండదు. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఇందురు. నిన్ను నేను మహిమపరుచుకున్నట్లుగా వారు నేను నాటి కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశము శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరి వాడు 1000 మంది ఎన్నిక లేని వాడు బలమైన జనము. యెహోవా అనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.